ఏమయ్యా కండక్టరీ, ఈ బస్సు నీదా నీ అయ్యదా? అరే నన్నే దింపేస్తావా బస్సు అని మా ఆమె ఫోన్లో ఏమో పెట్టిందట. ఓ పొరక పొరక పంచాయతీ అవుతుంది. మరి ఈ పంచాయతీ ఎందాక పోతుందో ఏం కథో కానీ అక్కడ బస్సు డ్రైవర్లు ఇక్కడ కండక్టర్లు కూడా ధర్నా చేసే కాడికి వచ్చింది ఈ తీట పంచాయతీ చల్లకుండా. ఇక చూడు ఎంత ముద్దుకుందో వీళ్ళ బాగోతాం. కుటుంబం అంటే పూర్వం వచ్చినట్లే ఉందిగా తెలంగాణలో ఈ పిరి బస్సుల లొల్లి పాడైపోను గారా ఉచ్చతార్థంగా కండక్టర్ను సస్పెండ్ చేసి పాడు చేసిర్రట. అరే ఏ కారణం లేకుండా మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తుర్రు, ఏంది ఏం కథ అని ఇక చూస్తుర్రా బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఏ రకంగా రచ్చ చేస్తుర్రో రోడ్డు మీద. ఇక అసలు కథ ఏంటంటే హన్మకొండ జనగామ బస్సులో పాపం ఓ గర్భిణి ఎక్కిందట. అయ్యో అరే పాపం గారా గర్భిణీ స్త్రీ ఇక ఆమె జర నిలబడలేదు, కూర్చోలేదు, చెడపడ ఎట్లా ఏంది ఏం కదా ఆమె జర తోకాసరోలే జరిగితే సీటు ఇరా పాపం ఆయంకల కూలబడుతుంది అని కండక్టర్ అడిగిందట. ఒక ఆమె లేమ్మంటే నేందుకు లేస్తా అని దీర్ఘాలు తీసిందట. ఇక ఈ దీర్ఘాలు ఆ సంగీత వాయిద్యాలు ఇటు అటు పాయని పాడైపోయి నొల్లి రచ్చ రచ్చ అయిందట. ఆఖరికొసరకల్లా ఈ ప్రయాణికురాలు దిగిందట. ఇక దిగి ఊకునేది ఊకుందా, ఓ నన్ను ఇట్లా చేసిండు, నన్ను అట్లా చేసిండు, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడు, ఈ పిరి బస్సు చల్లకుండా, ఈ పిరి బస్సు పాడుపడ, ఈ పిరి బస్సులో పోతే ఏం సకదారం ఉంది, మా మహిళలకు విలువ లేదు, గౌరవం లేదు అని ఆమె ఎక్స్ట్రా పోస్ట్ చేసిందట. ఇక ఇది చిన్నగా ఈడబడి జనగామ డిపో మేనేజర్ స్వాతి శివల పడ్డదట. ఇక మరి ఆ సక్కని తల్లి అయినా అసలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది, అసలు కథ ఏందో తెలుసుకోవాలా ఉత్తపుణ్యానికి కండక్టర్ని డ్యూటీ నుంచి మొత్తం తొలగించిందట. హరే రామచంద్ర ఇంకా మీదంగా మెమో జారీ చేసిందట. ఏం చేయాలి ఎట చేయాలి అగో అందుకనే రోడ్డు మీద గుమ్మా జకాయ గుంపు గిడి గీ లడాయి చేస్తుర్రు కండక్టర్లు డ్రైవర్లు.